సమ్ ఇస్ నాట్ కమింగ్. ఏమైంది డాడీ? చదువుకుంటున్నా. ఇదే పేజీలో ఈ మార్క్ 2 వీక్స్ బిఫోర్ పెట్టాను. నువ్వు ఇంకా అక్కడే రాస్తున్నావు. పేజ్ కూడా టర్న్ కాలేదు. రిజల్ట్స్ వచ్చాక మాట్లాడతాను, ఇప్పుడు కాదు. రే, ఈ టీషర్ట్ ఎవడు కొన్నాడ్రా? నువ్వే డాడీ. లోపల కడ్రాయరు. అది కూడా నువ్వే డాడీ. ఈ కంప్యూటరు నువ్వే. మరి నాగార్జున ఫోటో ఎందుకు పెట్టుకున్నావురా? నేనే కాదు, 80% తెలుగు యువత అలాగే టైం వేస్ట్ చేస్తారు ఎంసెట్ ప్రిపరేషన్ టైంలో. అంత జడ్జిమెంటల్గా చూడకండి. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇద్దరిని ఎందుకు అంటారో తెలుసా? ఈ సొసైటీ పెట్టే ప్రెషర్కి ఒకడు పోయినా ఇంకోటి ఉంటాడని. వస్తున్నా డాడీ. అఖిల్, పక్కా మీ డాడీ సీట్ కొంటారు కదా, మన ఇద్దరం కలిసి ఒకటే కాలేజ్లో జాయిన్ అవుతాం కదా. మీ 5 ఇంట్లో సీట్ కొంటాడో కనుకోసామిరా, నేను కూడా దానిలో జాయిన్ అవుతా. ఓకే, రిజల్ట్స్ రోజు కలుద్దామా? ఓకే. యమ్మ చదువురానోడు నువ్వెట్లా పాస్ అయినారో మధు? హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ రాసి ఎట్లనో సీట్ రాదు. ర్యాంక్ సెల్ నెంబర్ అంత ఉందాడ, ఇంకేం లాభం రా. అయినా ర్యాంక్ అంటే ఆశీష్ గాంధిరా 45,000 ర్యాంక్. ఎంత ఖుషిండో చూడాడు. అని పట్టుకోయితే పోయి నేను వెళ్తారా ఇక? మా అయ్య వచ్చే లోపల ఇంట్లో బాధపడుతూ రెడీగా ఉండాల. నాకు బి ఉంటుంది రే నైట్ టార్చర్, వెళ్ళాలి. అంత టెన్షన్ తీసుకోకరా అంకుల్. ఏమవుతుంది మహా అయితే? తిడతారు బై, బరాబర్ తిడతారు. అప్పుడే మన లౌక్యం వాడాలి. చెప్పు గోపిచంద్. మొత్తం అన్నీ మూసుకొని ఉండాలి, బ్లాంక్ ఫేస్. తిండి దండగా అంటారు, రియాక్ట్ అవ్వద్దు. దున్నపోతు మీద వర్షం అంటారు, రియాక్ట్ అవ్వకు. నువ్వు అవ్వగా ఎట్లనా? నాలుగు గీసుకొని కూడా పనికిరావి మాటలు అంటారు. అది మనకు కూడా తెలుసు అనుకో. ఎట్లన్నా రియాక్ట్ కామ్. అడుక్కు తిన్ని కూడా పనికిరావురా అంటారు. ఐ నో ఇట్స్ వెరీ హార్ష్, బట్ జస్ట్ కీప్ క్వైట్. అట్లా బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిపోవాలి. అంతేగాని మూతబరేషాలు వేసినావు అనుకో, లెగిస్తూ అంటారు. మా టైగర్ వచ్చే టైం అయింది, నేను వెళ్తున్నా ఇక. బాయ్ ఆశీష్. బాయ్ అంకల్. అరే ఇన్ని ఏదో ఒక రోజు కొడతారా బురికేసుకొని మన అనీష్ కాలేజ్ కింద బట్టేసి పాయింట్ కాడ కుక్కని కొట్టినట్టు కొడతారా. పొట్టు కొడతా కొడుకుని. 9th క్లాస్లో అఖిల్ గాడు షాలిని లవ్ చేస్తున్నా అన్నప్పుడు సుధాకర్ గారు కొట్టని కోసం ఎవడరా ఆపింది? నేను ఆపినా. మినిమం విశ్వాసం లేదు. ఏదో కర్మ కాలి 10th ఫెయిల్ అయ్యి మీ దగ్గర కూర్చుంటే దోస్తులు అయ్యారు. తెలుసు కదా నేను మీ స్కూల్ సీనియర్ని, గుర్తుందా? అందుకే అంకుల్ అంటున్నాడు. నువ్వురా అంకుల్వి, గాడిది లంగా జాకెట్లు వేసుకునేటోడా. అఖిల్, నీకు కూడా కళ్ళకండి పెట్టాను లోపల, వెళ్ళి తిను. అవునా అంకుల్? అబ్బా నవ్వు చూడు, నీ కూతురు ఎంతమంది పెడుతుందో కళాఖండ్. గుడ్ ఈవినింగ్ డాడీ. ఆ మెయిన్ డోర్ వేయరా. రేయ్ రా. తిన్నావా కచోడి? లేదు డాడీ. నీ ఫ్రెండ్స్కి ఎంత వచ్చిందరా ర్యాంకు? వాళ్ళు గిట్లా ఫెయిల్ డాడీ. అవునా? మరి వాళ్ళ బాబులేంటి పాస్ అంటారు? అలా చెప్తున్నారా? అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. పరువంతా తీసావు కదరా నా బట్ట. ఆ బట్టతల సురేష్ కూతురికి ర్యాంక్ ఎంతో తెలుసా? 10,000 ర్యాంకు. కళాఖండ్ ఇచ్చెళ్ళాడు నీకు. మా క్లర్క్ కూతురికి 8,000 ర్యాంకు. రే ఆడపిల్లలు తెచ్చుకుంటున్నారు కదరా. నువ్వు మినిమం పాస్ కాలేదు. నువ్వు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని నీకు చిన్నప్పుడు కంప్యూటర్ కొన్నా. నువ్వు పైరసీ సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడానికి తప్పితే దేనికి పనికి రావట్లేదు ఆ కంప్యూటర్. వేస్ట్ ఫెలో. నిన్ను చూసి ఆ నిఖిల్ గాడు కూడా కంప్యూటర్ ముందే సస్తున్నాడు. ఆ బట్టతలోడు పోతూ ఏమన్నాడో తెలుసా? ఎలాగో తెలిసిందే కదా సార్, మీరు ముందే ఏదైనా టాప్ కాలేజీలో చూసుకోవాల్సింది సీటు కోసం అన్నాడు. తల ఎత్తుకోలేకపోయాను. అయినా వాడు అన్న దాంట్లో తప్పే ఉందిలే.
చూస్తున్నాడుగా చిన్నప్పటి నుంచి నీ కళాఖండాలు. ఇంటర్లో 70%, 10th లో 7 points. 7.2 డాడీ. కొడితే పిడకైపోతావు యాదవ. చూడు ఆడి మొహంలో ఏమైనా బాధ ఉందా? అయిపోయినట్టుంది, మెల్లగా వెళ్ళిపోదాం. ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళంతా సాదాసీదా స్కూళ్ళు, నీకేమో టెక్నో స్పెషాలిటీ స్కూళ్ళు కాలేజీలు. లక్షలు పోసి కాలేజ్ ఫీజులు కట్టేది ఇలా లక్షల్లో ర్యాంకులు రావడానికి కాదురా. ర్యాంక్ ఎక్కడొచ్చింది సార్కి? క్వాలిఫైయే కాలేదు, ఏ ట్రిపుల్లో మైనస్ మార్కింగులు. నల్లి చెట్లో పరువంతా పోతుంది. ఇప్పుడు వీడికి సీట్ కొనాలా? ఆ? ఇప్పుడు ఎవడు కొంటున్నాడు సీటు? కొనకపోతే డిగ్రీ చేస్తాడా వీడు? చదువు రానోళ్ళు చేస్తారు డిగ్రీ, అంతకన్నా అవమానం ఉండదు మనకి. లాంగ్ టర్మ్ చేస్తాడు వీడు. నెక్స్ట్ ఇయర్ సీటు కొట్టాకే జాయిన్ అవుతాడు బీటెక్లో. అట్లా కాదు డాడీ. డాడీ ప్లీజ్ డాడీ. నథింగ్. నీకు ఇప్పుడు సీటు కొంటే లంచాలు బాగా తీసుకొని సీటు కొన్నా అంటారు. ఎంత బతుకు బతికి వాళ్ళతో వీళ్ళతో అనిపించుకోవడం నాకు అవసరమా? డాడీ ప్రామిస్ డాడీ, బీటెక్లో మంచి అవుతా, జాబ్ తెచ్చుకుంటా పక్క. నాన్న, నక్క ఒక దగ్గర ఊల వేసి ఇంకో దగ్గర కళ్యాణం పాడదు. నువ్వు నక్కలాంటోడివే. నిన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చూడాలన్నదే నా కోరిక. అందుకే ఆ ఫోటో ఫ్రేమ్ కట్టించా. నువ్వు లాంగ్ టర్మ్ చేస్తున్నావు, జస్ట్ ఎంసెట్ కాదు. ఈసారి డైరెక్ట్గా ఐఐటి ఎన్ఐటి నీ టార్గెట్. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నావు, ఇది ఫైనల్.